ఫ్రెండ్స్ మనం మంచిగా పాల పన్నీర్ను మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఫ్రెండ్స్ మన గోల్డెన్ బ్రౌన్గా వచ్చేసింది ఆల్రెడీ. మనకి ఇంకో 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. దీన్ని చేయడం వల్ల మళ్ళీ చూపిస్తాం. పూర్తిగా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ బౌల్లోకి తీసుకుందాం. పన్నీర్ ఫ్రై అయిపోయింది కదా, మరి నెక్స్ట్ ఏం చేస్తాను? ఇంకా నెక్స్ట్ ఏమన్నారా, మంట పెట్టేసి ఆల్రెడీ కంచుడు పెట్టేసి ఫ్రై చేసుకొని వేసేయడమే. కర్రీ వేసేసి దించేయడమేనా? అంతే.